అంటే మన జీవితాన్ని ధర్మం తెలియక మన జీవితం మొత్తాన్ని ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అదే బానిసత్వం అంటే. బానిసత్వం అంటే అదే. నేను బానిసత్వంతో బతకడానికి వీల్లేదు, ఎటువంటి పరిస్థితిలో బతకడానికి వీల్లేదు. ధర్మం తెలిసిన వాడు బానిసత్వంతో బ్రతకడు. ఎందుకంటే తన శిరస్సు మీద వాక్యమే యజమాని అయింది కాబట్టి. మన శరీరం మీద యజమాని మటన్ ఇచ్చి రావాల్సిందే ఈరోజు. ఇప్పుడు యజమాని ఇదే కూర్చున్నది, యజమాని. అంటే నేనేమంటున్నానంటే మన మీద యజమాని ఎవరు అసలు? ఈ భూమి మీద నీ శరీరం భూమి మీదకి వచ్చిందంటే ఎవరో నీ తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నువ్వు ప్రాణంతో బతకాలని, నువ్వు చల్లగా బతకాలని, నువ్వు అన్ని సౌకర్యాలతో బతకాలని నీ తరఫున కన్నీళ్లు కార్చే ఒక తల్లి లాంటి ఒక మాతృత్వ గుణం ఉన్నటువంటి ఒక తాత్వికుడు ఎవడో శత్రువుతో యుద్ధం చేసి కొట్లాడి పోరాడి వాదించి ఆ యుద్ధంలో గెలవబట్టే మనం బతికి బట్టగడుతున్నాం. నీకు తెలియకుండా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ఆ తాత్వికుడు నీకు లెగసీ కాదా? నీ ప్రోగ్రాం ఏంటి అసలు భూమి మీద? అందుకనే పోనీ ఈ విషయాలు ఇక్కడ ఇన్స్పిరేషన్గా అనిపించినాయి అనుకుందాం. ఇక్కడి నుంచి బయటికి పోగానే